హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు న్యాచురోపతి డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. హాయ్ షగుఫ్తా గారు. మీకు తెలుసా మా నానమ్మ ఎప్పుడు అనేది అసలైన రాజు రాణి ఎవరయ్యా అంటే ఉదయం లేచిన వెంటనే మోషన్ ఫ్రీగా హాయిగా సూపర్గా అయిపోయి డేని కిక్ ఫాస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వారే అని. కానీ పాపం చాలా మంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఫస్ట్గా ఉదయం లేచిన వెంటనే ఫేస్ చేసే ప్రాబ్లం మలబద్ధకం. సో దానికోసం ఈ రోజు ఒక వండర్ఫుల్ చిట్కా ఆల్రెడీ మీరు చెప్పేవి ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఏం చెప్పబోతున్నారని? సో బేసికల్లీ ఏంటంటే అండి, ఈ చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని అది కూడా చాలా అంటే లైక్ ఒక 50 దాటిన ఇయర్స్ వాళ్ళలో క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతుంటారు. అది వాళ్ళకి బెస్ట్ రెమెడీ. అట్ ద సేమ్ టైమ్ చిన్న పిల్లలు ఏంటంటే మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య ఇది. ఏంటంటే పిల్లలు స్పెషల్లీ పిల్లవాళ్ళలో గాని, పెద్దవాళ్ళలో గాని మనం ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా అధికంగా చూస్తున్నాం. ఇది ఎందుకొస్తది ఈ సమస్య? ఏదైనా ఇదొక వ్యాధా? లేదంటే ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీసా? లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమా అని అంటుంటారు. నేనేమంటానంటే మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య ఈ కాన్‌స్టిపేషన్. మనం డైలీ మోషన్ పాస్ చేసామనుకోండి అసలు ప్రాబ్లమే ఉండదు. ఎప్పుడైతే మల విసర్జన చేయకుండా ఎందుకు మల విసర్జన చేయము? హరీబరీగా లేట్‌గా లెగుస్తాం. స్కూల్‌కెళ్ళాలి పిల్లలు, ఆఫీస్‌కెళ్ళాలి. పెద్దవాళ్ళు ఏదో సంథింగ్ టాబ్లెట్‌లేసుకోవాలి టైం అయిపోతుందని చెప్పేసి టాబ్లెట్‌ల కోసం లెగిసి టాబ్లెట్‌లేసేసుకుంటారు. అసలు మోషన్ పాస్ చేస్తున్నామా లేదనేది మర్చిపోతున్నాం. ఎవ్రీడే మనం మార్నింగ్ తొందరగా లేచి ఎవ్రీడే మార్నింగ్ ప్రాపర్‌గా మోషన్ పాస్ చేస్తే వాళ్ళు యాక్టివ్‌గా వర్క్ చేసుకోగలుగుతారు. ఈవెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీడే మార్నింగ్ మోషన్ కాని వాళ్ళు చాలా మందిలో హెయిర్ ఫాల్ సమస్య, ఫేస్‌లో పింపుల్స్, నరాలలో బలహీనత, అధిక బరువు పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు రావడానికి మెయిన్ కారణం మలబద్ధకం. కరెక్ట్. సో ఎందుకంటే ఎవ్రీడే మనము లోపలున్న టాక్సిన్స్ చెత్తా చెదారం అంతా పేగుల్లో పేరుకుపోయి ఉంటది. ఆ పేరుల్లో పేరుకుపోయిన దాన్ని మనం నీట్‌గా ఎలిమినేట్ ఫ్లష్ చేయాలి. అవుట్ చేయాలి. ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్లష్ ఔట్ చేయొద్దో అదేమవుతది బ్లడ్ కింద కన్వర్ట్ అవుతది. ఆ టాక్సినేటెడ్ బ్లడ్ అనేది మన హార్ట్‌కి, లంగ్స్‌కి చెత్త ఫేస్‌కి, హెయిర్‌కి కూడా పోవడానికి అదే బ్లడ్డే. ఈ చెత్త ఎప్పుడైతే మనం ఫ్లష్ చేయలేదో ఉండి ఏమవుతది టాక్సినేటెడ్ బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది ప్రతి అవయవానికి అసలు ఈ ప్రాబ్లం ఎందుకొస్తది? చేతులారా చేసుకుంటున్న సమస్య. మార్నింగ్ ఎళ్ళొచ్చుగా మోషన్‌కి. ఏడెళ్తున్నాం? లేట్‌గా లెగుస్తున్నాడు పిల్లోడు. 7:30కి బస్ వచ్చేస్తుంది. మాకు రావట్లేదండి అంటారు. డెఫినిట్‌గా వస్తదండి. నేనేమంటానంటే నైట్ డిన్నర్ ఏ టైంకి చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అది. మీరు 12కి తింటున్నారు, 9 గంటలకు డిన్నర్ చేస్తారు, 10 గంటలకు డిన్నర్ చేస్తారంటే ఎక్కడి నుంచి వస్తది? శరీరం ఇది బాల్ కాదు కదా! సో దానికి తగినట్టు అది ఫాలో అవుతుంటది. ఎందుకంటే మార్నింగ్ మనం తొందరగా లెగిస్తే ఖచ్చితంగా మోషన్ పాస్ అవుతది. ఒకవేళ మనం ఎవ్రీడే ఈరోజు మనం వెళ్ళలేదా రేపు ఎళ్లి అలవాటు జేసుకోవాలి. మార్నింగ్ ఎళ్లి ఒక 2 ఆర్ 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు వాష్‌రూమ్‌లో. పిల్లల్లో గూడా ఎక్కువ సేపు పెద్దవాళ్ళలో గూడా మొబైల్ తీసుకెళ్ళి న్యూస్ పేపర్‌లు గూడా వాష్‌రూమ్‌లో చదువుతున్నారు. అసలు అది మనం కంప్లీట్‌గా టాక్సిన్స్‌ని రిమూవ్ చేసే ప్లేస్‌లో మనం ఎంత నీట్‌గా ఫ్లష్ చేసేసి హ్యాపీగా బయటకొచ్చి ఫిజికల్ యాక్టివిటీ యోగా గాని, దాంతో పాటు జ్యూసెస్ గాని, ఫుడ్ గాని తీసుకుంటే ఈ సమస్య పోతది. మనం లేట్ డిన్నర్స్ చేసి, లేట్‌గా లేసి, ఆఫీస్‌కెళ్ళి హరీబరీ, స్కూల్‌కెళ్ళి హరీబరీలో మనకు మనం చేతులారా పోస్ట్‌పోన్ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత మీరెళ్లి ట్రై చేసినా కూడా మోషన్ రాదు. ఇది 100%. సో, మనం ఏం జేయాలి? ఓకే. ఇప్పుడు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది. ఉన్నప్పుడు మనం ఏం జేస్తాము? దాన్ని మనం కంప్లీట్‌గా కొద్దిగా కీరా గాని, బెండకాయ గాని, దాల్చిన చెక్క గాని, పుదీనా గాని మిక్సీలాగా ప్రిపేర్ మనం జ్యూస్‌లాగా జ్యూస్‌లా. ప్రిపేర్ చేసుకొని మంచిగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గాని, లేదు అంటే మనం డిన్నర్ 6:30కి ఫినిష్ చేసి 7:30కి ఇలా జ్యూస్ తాగేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ గంట కొట్టినట్టు బెడ్ మీద దిగి మోషన్‌కెళ్ళిపోతారు మీరు. ఓహ్! పిల్లలకి కూడా ఇవ్వచ్చు పిల్లలకి కదా? కూడా ఇవ్వచ్చండి. పిల్లలకేంటంటే మనం బెండకాయ ఇవ్వకుండా కీరా, పుదీనా, దాల్చిన చెక్క ముక్కేసేసుకొని ఇచ్చేయొచ్చు. ఓకే. కొంతమందికేంటే బెండకాయ ఎక్కువ ఏసుకున్నారనుకోండి, పిల్లలకేంటంటే మోషన్ పాస్ అవుతది. వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల పోరు. అలాంటప్పుడు మనం బెండకాయ ఇస్తే ఒక 2, 3 మోషన్స్ ఎక్కువయిపోతాయి. ఓకే. అలా కాకుండా ఉండాలంటే కీరా, పుదీనా, దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క ఏసుకోవచ్చు. ఇందులో ఇంకా బేషుగ్గా పనిచేస్తది. ఇంకా క్రానిక్ మా అబ్బాయి వారం నుంచి మోషన్‌కి అవ్వట్లేదు, వెళ్ళట్లేదు, వెళ్లి ట్రై చేస్తున్నా కూడా ముక్కుతున్నా కూడా మోషన్ అవ్వట్లేదు అంటారు కదా! అలాంటి వాళ్ళకి దీంతో పాటు చిన్న బీట్రూట్ ముక్కేసేసేయండి. మీ అబ్బాయి వారం నుంచి మోషన్‌కెళ్ళట్లేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ రోజుల నుంచి మోషన్‌కెళ్ళట్లేదా? చాలా మంది ఉన్నారండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారం, 10 రోజుల నుంచి కూడా మోషన్‌కెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కీరా, పుదీనా, బీట్రూట్ ముక్క చిన్న ముక్కేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. అండ్ లేదు వాళ్ళు జస్ట్ ఒక 1, 2 డేస్ నుంచి అంటే కొద్దిగా ఎళ్తున్నప్పుడు చాలా ముక్కిగా వాళ్ళు ఎళ్ళినా కూడా కొద్దిగా బ్లడ్ పడుతుంది. పైల్స్ లాగా ఉన్నాయనుకున్న వాళ్ళు బెండకాయి, కీరా, పుదీనా, దాల్చిన చెక్క ఇప్పుడు నేను జ్యూస్ చేస్తాను. అలా ప్రిపేర్ చేసుకొని తాగితే ఖచ్చితంగా మోషన్ అవుతదండి. సింపుల్. దాంతో పాటు మనం ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యెస్. అండ్ మనం ఫైబర్ మనం మార్నింగ్ బార్లీ ఉందా? హ్మ్. బార్లీని నానబెట్టేసి మిక్సీ పట్టేసుకొని దాంతో లేదంటే పౌడర్ దొరుకుతది మనకి. దాన్ని జావ రూపంలో తీసుకున్నారనుకోండి మోర్ ఫైబర్ ఉంటది కదా! సో, ఆ జావలో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, కొన్ని పిస్తా, ఆల్మండ్స్ అని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని జావలాగా తీసుకోండి. ఒక 10 రోజులు మంచిది. నేను ఈ జ్యూస్ తీసుకుంటున్నానండి. అయినా మళ్ళా జంక్ తింటున్నాను. ఫుల్ స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ తీసుకుంటున్నానండి అనే వాళ్ళకి మనం చెప్పే అదే సమాధానం ఇప్పుడు మనం మార్నింగ్ ఈ జంక్ ఫుడ్స్ ఆపేసేయాలండి. ఇది ఫస్ట్. పెద్ద సమస్య అండి. చెప్తున్నాను కదా! ఎంతోమంది యాస్ ఎ డాక్టర్స్ మేము ప్రాక్టికల్‌గా ఎన్నో కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఈ కాన్‌స్టిపేషన్ వల్ల
చిన్న ఏజ్లోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బరువు పెరిగిపోవడానికి కూడా 70% కారణం కాన్స్టిపేషన్. ఈ మలబద్ధక సమస్య చిన్నదని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఒకరోజు భయంకరమైన సమస్యగా మారుతుంది. పైల్స్ అని, ఫిస్టులా అని, ఫిషెస్ అని ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది. సో కాబట్టి ఎవ్రీడే మనం వెళ్ళలేదా మోషన్ వెళ్ళట్లేదు కదా, ఆ మోషన్ క్లియర్ అవ్వడానికి ఈ జ్యూస్ తాగితే నీట్గా మోషన్ ఫ్లష్ అవుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతారు. ఒకవేళ డయాబెటిక్ లెవెల్స్ ఉండే వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. నరాలలో బలహీనత ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది ఈ జ్యూస్. ఇలా తీసుకుంటే డైలీ నీట్గా మోషన్ అవుతుంది. మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు. బెడ్ ఇలా దగ్గర వెంటనే నీట్గా వెళ్ళిపోతారు. అది 100%. కానీ దీంతో పాటు మనము బార్లీతో చేసిన జావ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. లంచ్లో ఫైబర్ అంటే మనకి బ్రౌన్ రైస్ వండుతాం కదా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి. కానీ మేము బ్రౌన్ రైస్ తింటుంటే టైట్ అయిపోతుంది మేడం అని కొంతమంది అంటారు, అందరూ కాదు. అలాంటి వాళ్ళకు వండే విధానం మార్చుకోండి. బ్రౌన్ రైస్ని ఒక 4 hours ముందు నానబెట్టి వండారనుకోండి, ఈజీగా అయిపోతుంది. అండ్ వండుతున్నప్పుడు కొద్దిగా ఒక స్పూన్ ఘీ వేసి వండండి, సాఫ్ట్ అవుతుంది రైస్. ఇంకా నీట్గా మోషన్ పాస్ అవడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు సొరకాయ కానీ, బీరకాయ కానీ, బీట్రూట్ కానీ కర్రీస్ తీసుకుంటే సరిపోతుంది. డిన్నర్లో మ్యాక్సిమం మనం ఏం చేస్తాం, జొన్న రొట్టె కానీ, ఫైబర్ ఉన్నవి, రాజగిరి సీడ్స్, తోటకూర విత్తనాలు ఉంటాయి కదా, ఆ తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది. దాంతో కూడా మనం చపాతీ చేసుకొని తిన్నాం అనుకోండి, మోర్ ఫైబర్ ఉంటుంది. దాంతో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. సూపర్. సో ఇప్పుడు మనం చెప్పబోయే చిట్కా ఇన్నిటికి పనికొస్తుంది అనమాట. రైట్. జ్యూస్ కావాల్సిన చేద్దాం. So, ఇంగ్రీడియంట్స్. మనం ఏం చేస్తున్నాము, ఒక బెండకాయ ఉంది కదా, లేత బెండకాయ తీసుకోండి. పిల్లల్లో మాత్రం బెండకాయ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు చేతులారా వాళ్ళు Below 10 అండి? బిలో 10 ఓకే. బిలో 10 15-16 ఇయర్స్ వాళ్ళు కూడా బెండకాయ వేయాల్సిన అవసరం లేదు. ఓకే. పెద్దవాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే క్రానిక్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి మాత్రం పెద్దవాళ్ళలో ఆల్మోస్ట్ 50 దాటిన వాళ్ళలో చాలా విపరీతమైన సమస్యని. వాళ్ళు బెండకాయ వేసుకుంటే రోజుకు 2 సార్లు మోషన్కి నీట్ అవుతుంది. తాగిన ఒక రోజులోనే అవుతుంది అంటే వారం పడుతుంది, నీట్గా పాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పిల్లల్లో ఏంటంటే కీరా వేసేసుకుంటాం మనం. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కి 2 బెండకాయలు ఒక బెండకాయ వేసుకుంటాము. వేసేసుకొని మనం కీరా కూడా విత్ స్కిన్ వేసేసేయాలి. విత్ స్కిన్ కూడా మనం ఏం చేస్తాము, ఒక మనం పావు కీరా వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పుదీనా ఆకులు. ఓకే. క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, పైల్స్ కానీ, ఫిస్టులా ప్రాబ్లం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, IBS ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పుదీనాను రెగ్యులర్గా వాడడం వల్ల ఈ సమస్యలు పోతాయి. ఎందుకు పోతాయి అంటే దీంట్లో ఉన్న మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన పేగుల్లో ఉన్న చెత్త చెదారాన్ని ఛేదించుకొని నీట్గా మల విసర్జన అవ్వడానికి కారణమవుతుంది. అందుకని నేను చాలా వీడియోస్ చేశానండి మలబద్ధకం గురించి. కానీ ప్రతి వీడియోలో నేను ఏ జ్యూస్ చేసినా కూడా 100% పనిచేస్తుంది. బట్ ఈ వీడియో పిల్లల్లో, పెద్దవాళ్ళలో వచ్చే సమస్య గురించి మాట్లాడుతున్నాను కదా, వాళ్ళలో పుదీనాను కొద్దిగా ఎక్కువ వేసుకొని తీసుకుంటే చాలా మంది. పుదీనా వేసేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, కనపడట్లేదు కదా, చిన్న దాల్చిన చెక్క ఒక 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో మనం ఏం చేస్తాము, కొద్ది వాటర్ వేసేసుకుంటాం. బెండకాయ వేసాం కదా, జీవులు. ఇప్పుడు ఇందులో మెయిన్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు హాఫ్ వాటర్ వేసాం మనం, రిమైనింగ్ హాఫ్ జ్యూస్ చేసాం. ఈ జ్యూస్లో ఈ వాటర్లోకి ఈ జ్యూస్ కలిపేయాలి. చూసారా, మంచి వడగట్టక్కర్లేదు, అవసరం లేదు. పుదీనా ఉంది, కీరా ఉంది, అన్ని ఈజీగా వెళ్ళిపోయేవి, ఈజీగా సాఫ్ట్గా వెళ్ళిపోయి. ఈవెన్ ఇంకొక విషయం చెప్తున్నా అండి, కాన్స్టిపేషన్ వాళ్ళలో 70% అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఆ అధిక బరువును తగ్గించడానికి 100% యూజ్ అయ్యే జ్యూస్ ఏదైతే ఉందో, కీరా, బెండకాయ, పుదీనా, దాల్చిన చెక్క చిన్న ముక్కేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి. మోషన్ చూడండి, 1 వీక్ తాగండి. మీకు ఎంతటి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా, మీకు బిజీ స్ట్రెస్ వల్ల మీరు అంటే మనం తొందరగా మార్నింగ్ వెళ్ళకుండా ఈవినింగ్ కాకుండా మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఎంత పనున్నా కూడా ఫస్ట్ మోషన్ పాస్ చేసేస్తారు, అంత బాగా పనిచేస్తుంది. జ్యూస్ తాగండి, కాన్స్టిపేషన్ ఎంతటి క్రానిక్ ప్రాబ్లమ్ ఉన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సూపర్. చూసారండి, కిచెన్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సే మనకి ఎంత వండర్స్ని క్రియేట్ చేస్తాయో. ఒక 1 వీక్ ట్రై చేయండి బాస్, తర్వాత వద్దన్నా మీరే ఫాలో అవుతారు, అంతే కదండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.